మరణాత 7వ నెలలో తన ఉచితమైన కృపలతో అడుగు పెట్టించిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. నేటి నుండి మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులు ప్రారంభము కావున ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 1వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీలను 400 ఏండ్ల ఐగుప్తు దాసత్వం నుండి విడుదల చేయుటకు యెహోవా దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే మాటమాంద్యం కలవాడైనను దేవుడు ఆయననే నాయకుడిగా తల్లి గర్భమున పుట్టక ముందే తన ప్రణాళిక చొప్పున రూపొందించారు. అందుకే ప్రథమ సంతానమును మగ సంతానమును చంపవలెనని ఫరో మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చినను వారు దేవునికి భయపడి మోషే విషయంలో అమలు చేయలేకపోయారు. కావున మంత్రసానులను దేవుడు ఆశీర్వదించెను. మోషే తల్లి నదిలో తన శిశువును జమ్మపెట్టులో దాచినను దేవుడు తన కృపతో రాజకుమార్తె కంటికి చూపించి కోటలోనికి చేర్చెను. యువరాజుగా ఉన్నత స్థానము ఇచ్చెను. అక్కడే ఉంచక ఇశ్రాయేలీలకు నాయకుడిగా చేయుటకు మండుచున్న పొదలో కనబడి మోషేను పిలిచెను. అద్భుతములు, ఆశ్చర్యకార్యములను ఆయనతో చేయించెను. లక్షల మంది ఇశ్రాయేలీలను నడిపించే నాయకుడిగా చేసెను. ప్రజలు దేవుని మాటకు లోబడే విధముగా మోషే చేసిన 40 దినములు ఉపవాస ప్రార్థన ఫలముగా 10 ఆజ్ఞలతో కూడిన నిబంధన పలకలను ఇచ్చెను. ఆ నిబంధనలకు లోబడి ప్రవర్తించుదమని ఇశ్రాయేలీలు ముక్త కంఠముతో దేవునికి ప్రమాణం చేసిరి. మోషే చేసిన 40 రోజుల ఉపవాసము యెహోవా దేవుడు విశ్వంలోని ప్రజలకు ధర్మశాస్త్రముగా అందించెను. మోషే చేసిన ఉపవాసమునకు అద్భుతమైన ఫలము దక్కినది. ఆ ఉపవాసము ఫలితము ఎరిగిన కనుగొన్న బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు మోషే సుఖోపవాస ధ్యానములు జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు చేయవలనని నిర్దేశించి ఉన్నారు. కావున ఆత్మీయ వరములు, ఆశీర్వాదములు, ప్రార్థనా ఫలములు, పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము, తైలాభిషేకము కావలసిన వారు తప్పక ఈ 40 రోజులు పరిశుద్ధ బైబిలులోని నిర్గమకాండము 40 అధ్యాయములు 40 రోజులు చదువుతూ ఈ ధ్యానాలలో పాల్గొనట ద్వారా పరమకాణాను చేరే అనుభవమును త్రియేక దేవుడు మనకు ఇచ్చి తన దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు, అద్భుతములు, మేళ్లు, వరములను మెండుగా మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ధ్యానముల ప్రారంభ ప్రార్థన. దేవా, మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీలకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని రాజ్యమునకు ప్రత్యేక జనముగా ఉండుటకు సిద్ధపరిచిన రీతిగా మమ్మను కూడా సిద్ధపరచుము. దేవా, వెనుకనున్న శత్రువుల వల్ల గాని ఎదుట ఉన్న నీళ్ల వల్ల గాని హాని కలగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్మలను కూడా సైతాను, లోకము, శరీరము అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించమని వేడుకొనుచున్నాము. దేవా, 40 ఏండ్లు ఇశ్రాయేలీలకు ఆహారం ఇచ్చిన పోషకుడువుగాను, ఆజ్ఞలు బోధించి బోధకుడువుగాను, అరణ్యంలో నడిపించిన మార్గదర్శకుడువుగాను ఉన్న విధముగా మమ్మలను కూడా ఈ లోకారణ్యంలో పోషించుచు నీ బోధ చూపించుచు అన్ని అంధకారముల నుండి క్షేమంగా నడిపించమని వేడుకొనుచున్నాము. ఇశ్రాయేలీలకు ప్రార్థనా సమయమందు జయము కలిగినట్లు విసుగుదల లేని ప్రార్థనా శక్తిని మాకును అనుగ్రహించుము. మా ప్రార్థనా చేతులు వాలకుండునట్లు మమ్మను బలపరచుము. ఎప్పుడైనను ఎక్కడైనను కొంచెమైనను సైతాను శోధనలో పడే అజ్ఞానము కలుగనీయకుము. నీవే జయమును ప్రకటించమని వేడుకొనుచున్నాము. అనంతుడవైన దేవా, చేదు నీళ్లను మంచి నీళ్లగాను, సామాన్య జలములను ద్రాక్షారసముగాను మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చమని వేడుకొనుచున్నాం. నీ కృప మాకు తోడై ఉండునుగాక. విడుదల అయిన తర్వాత ఓ విమోచనకర్త, ఇశ్రాయేలీలకు స్తుతి కీర్తన నేర్పినావు. పరలోకమునకు వినబడే స్తుతి కీర్తన రాగము మాకు ఇక్కడే నేర్పమని వేడుకొనుచున్నాము. నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా, నీ దానములు పొందే పని కంటే, శత్రువులతో పోరాడే పని కంటే నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము.
నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే హృదయములను మాకు అనుగ్రహించుము. ఆమేన్. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. దీవెన. అట్టి స్థితిని పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నేడు ప్రారంభమైన 40 దినముల మోషే సుఖోపవాస ధ్యానముల ద్వారా మనెల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము.